రాయదుర్గం మండలంలోని కొండ ప్రాంతంలో ఉన్న ఏనుగుల బావిలో ఓ చిరుత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బావిలో మృతి చెందిన చిరుతను కొంతమంది యువకులు గుర్తించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారి చక్రపాణి, రెవెన్యూ మరియు పశుసంవర్ధక శాఖ వైద్యాధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం చిరుత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ జిల్లా అధికారి చక్రపాణి మాట్లాడుతూ వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో నీటి కోసం బావిలోకి దిగిన చిరుత బావిలోని బురదలో ఇరుక్కుపోయి మృతి చెందిన ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు వైద్యాధికారుల నివేదిక అనంతరం వెల్లడిస్తామని చెప్పారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొండ కింద ఉన్నాము. కొండపైన లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి సంబంధించిన కోనేరు ఒకటి ఉంది, దాన్ని ఏనుగు బావి అంటారు. సో ఈ ప్రాంతంలో తిరిగాడే ప్యాంథర్స్ కానీ బేర్స్ కానీ జనరల్గా అక్కడికి నీటి కోసం ఎండాకాలం మొదలైంది కాబట్టి నీటి లభ్యత తగ్గిపోవడం వల్ల ఆ కోనేరులో నీళ్లు తాగడానికి వచ్చి చిరుతపులి ప్యాంథర్ అంటాం మనం. ప్యాంథర్ ఏదైతే నీళ్లు తాగడానికి వచ్చి ఆ నీళ్లు కూడా తగ్గిపోయినాయి, లోపలంతా బాగా బంకమట్టి ఉంది. సో ఆ నీళ్ళలోకి దిగడం వల్ల అది ఇరుక్కుపోయి నీళ్ళలో డౌజ్ అయ్యి మునిగిపోయి అది ఊపిరాడానికి చనిపోయిందని అనుకుంటున్నాం. డాక్టర్ గారు వచ్చారు, పోస్ట్ మార్టం కూడా నిర్వహించినాక సరైన కారణం ఏమి ఉంది, దానికి ఏమైనా న్యాచురల్గా ఏమైనా రోగంతో చనిపోయిందా లేకుంటే ఇంకేమైనా చనిపోయిందా అనేది ఫర్దర్గా తెలుస్తుంది.